విజయ్ విషయంలో విజయ్కి పాపులారిటీ ఉండొచ్చు, ఫాలోయింగ్ ఉండొచ్చు, ఆయన వైపు కొంత ఓటు బ్యాంక్ ఉండొచ్చు, ఆయనకు అంత ధైర్యం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక గజ్వేల్లో ఈటల రాజేందర్ కేసీఆర్ మీద పోటీ చేస్తే, కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పోటీ చేస్తే, అంటే రెండు పొట్టేళ్ల కొట్లాట, రెండు పులుల కొట్లాట లాగా మారిపోయింది. సో సేమ్ ఈక్వేషన్స్ అక్కడ కూడా తమిళనాడులో మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మీదనే పోటీ చేస్తున్నారంటే ఆ సమస్థాయిలో తానున్నాను, తన తర్వాత ప్రతిపక్షం నేనే అనేది ఆయన సంకేతం ఇస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంత పాపులారిటీ, అంత ధైర్యం ఉన్నటువంటి విజయ్కి అంత ఆర్గనైజేషన్ ఉందా, అంత సమయం ఉందా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? అదే ఇప్పటి వరకు విజయ్ పక్షాన ఒక బలమైనటువంటి నాయకులు ఆ పార్టీలో చేరినట్టుగా మనకు కనపడట్లేదు. ముఖ్యంగా డిఎంకే నుండి ఒక గుర్తింపు తగినటువంటి నాయకులు కూడా వచ్చి తన పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని మనం చూడట్లేదు. కాబట్టి విజయ్ ఎంత మేరకు సక్సెస్ అవ్వగలడు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ. అయితే స్టాలిన్ కి కలిసి వస్తున్న అంశం ఏంటి తెలుసా శ్రీకాంత్? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓట్లలో బలంగా చీలికలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు శశికళ లాంటి పార్టీ కూడా వస్తే ఏమవుతుంది? శశికళ ఎవరు ఓట్లను తీసుకోగలుగుతుంది? డిఎంకే ఓట్లను తీసుకోలేదు కదా. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓట్లను మాత్రమే చీల్చగలుగుతుంది. రెండోది ఏఐడిఎంకే ఓట్లను కొంతమేరకు చీల్చగలుగుతుంది. కాబట్టి ఇది స్టాలిన్ కి ప్రతి అంశం ఒక కలిసి వచ్చేటటువంటిది. ఇంకొక 2 నెలల్లో, ఇంకో నెల 15 రోజుల్లో తమిళనాడులో జరిగేటటువంటి రాజకీయ పరిణామాలు ఇంకొంచెం ఆసక్తి రేకించేటటువంటి పరిణామాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ విజయ్ నిర్వహించేటటువంటి పాత్ర, మనం ఇంకొక అంశాన్ని కూడా చూడాలా. మన ఈపీఎస్ కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మాజీ ముఖ్యమంత్రి ఈపీఎస్ కూడా మనం అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు కదా. కాబట్టి పన్నీర్ సెల్వం ఇటువైపు వచ్చినంత మాత్రాన, బట్ డిఎంకేని కూడా బలంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి డిఎంకే కూడా కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నది. ఆ బలాన్ని కనుక ఎన్నికల్లో చూపించగలిగితే, అయితే ఇక్కడ మనకి చాలా సందర్భాల్లో ఒకానొక సందర్భంలో వస్తున్నది ఏంటంటే, హంగ్ ఏర్పడుతుందా అంటే 234లో 118 గెలిచేటటువంటి స్టామినా డిఎంకే కూటమికి ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే డిఎంకే బలము, కాంగ్రెస్ బలము, ఇప్పుడు డిఎంకేలో ఉన్నటువంటి అలయన్సెస్ పార్టీలు 7 పార్టీలు అలయన్సెస్ ఉన్నాయి ఇప్పుడు డిఎంకేలో. వాళ్ళందరికీ కూడా లెఫ్ట్ పార్టీలు ఇవన్నిటి కూడా వైగో లాంటి వాళ్ళు, వై గోపాలస్వామి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా డిఎంకే పక్షాన ఉన్నటువంటి సందర్భంలో ఉంది. కాబట్టి కొంత మేరకు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని అయితే చూస్తే డిఎంకే గట్టి పోటీని ఎదుర్కోవచ్చు ఏమో, కానీ బట్ మెజార్టీకి కావాల్సినటువంటి సీట్లలో గెలవగలుగుతుంది. కొంత అనుకూలమైనటువంటి వాతావరణం డిఎంకే వైపు కనపడుతుంది. బట్ టీవీకే విజయ్ పార్టీ ఏ మేరకు తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఇంకొకటి శ్రీకాంత్, మనం తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళ రాజకీయాల్లో కానీ, తర్వాత ఇటు వచ్చి కర్ణాటక రాజకీయాల్లో కానీ సినిమా పరిశ్రమ యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. మనకి 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి ఎక్స్పీరియన్స్ చూడండి. చిరంజీవి విజయ్ లాగానే బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలు పెట్టారు. పెద్ద ఎత్తున యువత, ప్రజలు ఆకర్షితులయ్యారు. ఆంధ్ర పవన్ కళ్యాణ్ కూడా ఎగ్జాంపుల్. అయినప్పటికీ కూడా 18 శాసనసభ స్థానాలు మాత్రమే గెలవగలిగాడు. 294 శాసనసభ స్థానాలు ఉంటే 18 మాత్రమే గెలవగలిగాడు. తెలంగాణ లాంటి ఒక రీజియన్ లో 2టికే పరిమితమయ్యారు. ఒక 16 శాసనసభ స్థానాలు వాళ్ళ కులం బలంగా ఉన్నటువంటి ఏరియాలో గెలవగలిగారు అనే విషయం. ఇక్కడ కూడా ఏంటి అంటే, విజయ్ పార్టీ ఎక్కడ బలంగా శాసనసభ స్థానాలు గెలవగలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏఐడిఎంకే ఉంటే, పట్టణాల్లో డిఎంకే బలంగా ఉంటే, బట్ ఎక్కడ విజయ్ కి స్కోప్ దొరుకుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో శశికళ కొత్త పార్టీ ఎవరికి లాభం చేకూరబోతోంది, ఎవరికి నష్టం చేకూర్చబోతోంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే అది ఖచ్చితంగా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి, డిఎంకేకి లాభం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు ఏఐడిఎంకే పళనిస్వామి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నారు. సో ఎంతవరకు భారతీయ జనతా పార్టీ కూటమిని తమిళనాడు ప్రజలు, ద్రవిడ భావజాలం సిద్ధాంతాలతో ఉన్నటువంటి ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది? శశికళ పార్టీ ముందుకు ఎలా వెళ్ళగలుగుతోంది? ఇప్పుడున్నటువంటి టైంలో ఇంకా 2 నెలలు మాత్రమే టైం ఉంది. సో ఈ సమయంలో ఎంతవరకు ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉంది? ఇది ఎవరికి లాభం చేకూర్చబోతుంది? ఎటు చూడు ఇది స్టాలిన్కే కొంత లాభం చేకూర్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నా కానీ టీవీకే ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతోంది? ఈసారి తమిళనాడు ఎన్నికల్లో టీవీకేనే
చాలా కీ రోల్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఒక రసవత్తరమైనటువంటి రాజకీయాలు తమిళనాడులో ఈసారి మనం చూడబోతున్నాం 2026లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.